హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మనకి రైల్వేకి సంబంధించి డిగ్రీ వాళ్ళకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ లాస్ట్ వీక్లో ఆల్రెడీ రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా ఫుల్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఆర్ఆర్బీ అలహాబాద్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి CN6/2024 అంటే 2024లో విడుదలైన రైల్వే నుండి మనకి విడుదలైన 6వ నోటిఫికేషన్ ఇది. CN5 అంటే 5వ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్టీపీసీ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది. ఈ అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈ రోజు అయితే విడుదల చేశారు. సెప్టెంబర్ 21 అంటే రేపటి నుండి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి మనకి అక్టోబర్ 20వ తారీఖు లోపు అప్లై చేయాలి. బట్ లాస్ట్ డేట్ దాకా వెయిట్ అయితే చేయకండి, 1-2 రోజులు ముందుగానే అప్లై చేసుకునే అయితే ప్రయత్నం అయితే చేయండి. మీకు మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక అక్టోబర్ 23 నుండి నవంబర్ 1 లోపు అయితే మోడిఫికేషన్స్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. దీంట్లో 4 రకాల పోస్టులు ఉంటాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పి 4 రకాల పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ కూడా లెవెల్ 2 మరియు లెవెల్ 3 కిందకి అయితే వస్తాయి. వీటికి సంబంధించి మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి B2, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ C2, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ C2, ట్రైన్స్ క్లర్క్ A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. టీసీ జాబ్స్ కి మాత్రం A3 కాబట్టి మెడికల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఐసైట్ కానీ లేజర్ అవి చేయించుకున్నా సరే వీటికి ఎలిజిబిలిటీ ఉండదు. పర్ఫెక్ట్ ఐసైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎటువంటి సర్జరీస్ లేకుండా ఐసైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు ఐసైట్ బాగా ఎక్కువగా ఉన్నా లేదా లేజర్ లాంటి ట్రీట్మెంట్లు అవి చేయించుకున్నా సరే C2 టైపిస్ట్ జాబ్స్కి అయితే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. వయసు ఏజ్ అప్లై చేసుకోవడానికి ప్రతి పోస్ట్కి కూడా 1/1/2025 నాటికి మీరు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుండి 33 సంవత్సరాల లోపు మీకు ఏజ్ ఉండాలి. SC ST వాళ్ళకి అదనంగా 33+5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 33+3 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, టీసీ 72 పోస్టులు అయితే ఉన్నాయి. టీసీ పోస్టులు అయితే చాలా తక్కువ అయితే ఉండడం జరిగింది. ఈ 72 కూడా జోన్ వైజ్ గా డివైడ్ అయినప్పుడు చాలా తక్కువ, అంటే సింగిల్ డిజిట్స్ లో అయితే పోస్టులు అయితే ఉంటాయి. టోటల్ గా 3445 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి చాలా వరకు ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ స్టార్టింగ్ లో ఇచ్చిన పోస్టులకి అయితే తర్వాత మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మనకి ఎన్టీపీసీ కూడా మేబీ ఇంక్రీజ్ అయితే ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ 100% కన్ఫామ్ గా ఇంక్రీజ్ అవుతాయా అంటే అది మనం కన్ఫామ్ గా అయితే చెప్పలేము. ఓకే, సో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ పాసిబిలిటీ అయితే మటుకు మనకి ఏఎల్పి టెక్నీషియన్ ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి పాసిబిలిటీ మాత్రమే అయితే ఉంది. మీకు మెడికల్ స్టాండర్డ్ A3 అయితే కనుక మీకు డిస్టెంట్ విజన్ 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. నియర్ విజన్ 6.6, 6.6 అయితే ఉండాలి. అలాగే కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ లాంటి టెస్ట్లన్నీ కూడా మీరైతే పాస్ అవ్వాలి. B2 వచ్చేసరికి 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ తో మీకు అయితే ఉండాలి. 4D కన్నా ఎక్కువ పవర్ అయితే ఉండకూడదు. నియర్ విజన్ 6.6, 6.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ తో ఉండాలి. ఓకే, సో అలాగే మనకి ఫీల్డ్ విజన్, ఫాస్టెస్ట్, బైనాక్యులర్ విజన్ టెస్టులు కూడా ఉంటాయి. C2 అన్ని ఆస్పెక్ట్స్ లోనూ కూడా ఫిజికల్ ఫిట్ గా ఉండాలి. డిస్టెంట్ విజన్ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ తో ఉండాలి. ఓకే, 0.6 కంబైన్డ్ ఆర్ వితౌట్ గ్లాసెస్ తో మనకి నియర్ విజన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, మెడికల్ స్టాండర్డ్ చూసుకుని దాన్ని బట్టి మీకు ఎలిజిబుల్ అయిన పోస్టులకు అయితే మీరు ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ లో అయితే పెట్టుకోండి. ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే మనకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. బార్డర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి బార్డర్ డేట్ ఆఫ్ బర్త్ సరే ఇచ్చారు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్రెడీ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా. ఓబీసీ నాన్ క్రిమినల్ కి 3, SC STకి 5, మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ పీడబ్ల్యూ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఓబీసీ 13, పీడబ్ల్యూ SC ST 15 సంవత్సరాలు అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 10+2 ఆర్ ఈక్వలెంట్. ఓకే, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 10+2 ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి SC ST మనకి పీడబ్ల్యూ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మనకి 250, మిగతా వాళ్ళందరికీ కూడా 500 పే చేయాలి. ఎగ్జామ్ రాసిన కొన్ని రోజుల తర్వాత మనకి 500 రూపాయలు పే చేసిన వాళ్ళకి బ్యాంక్ ఛార్జెస్ రివర్స్ చేసుకుని 380, 390 రూపాయలు, 250 చేసిన వాళ్ళకి 240 రూపాయలు ఆ విధంగా రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మిస్టేక్ లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎవరి అకౌంట్ వాళ్ళే బ్యాంక్ అకౌంట్ IFSC కూడా ఇవన్నీ కూడా ప్రాపర్ గా మిస్టేక్ లేకుండా, కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయిన తర్వాత IFSC చేంజ్ అయ్యాయి కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు డీటెయిల్స్
అనే వాటిని అయితే ఫిలప్ చేయండి. ఇద్దరు ముగ్గురు ఒకే అకౌంట్ అయితే ఇవ్వకండి. చాలా మంది ఈబీసీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫీజు రిఫండ్ 250 ఉందని చెప్పి తక్కువ అని చెప్పి ఈబీసీ కిందకి రాకపోయినా ఈబీసీ పెడతారు. అలా పెడితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఇబ్బంది అయ్యి మనకి జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎవరి ఇన్కమ్ అయితే 50,000 లేదా అంతకన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈబీసీ కిందకి అయితే వస్తారు. ఈడబ్ల్యూఎస్ వేరు, ఓబీసీ వేరు, మనకి ఈబీసీ వేరు. కాబట్టి ఈబీసీ అనేది క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీకు యాన్యువల్ ఇన్కమ్ 50,000 బిలో వచ్చేలా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే మాత్రమే ఈబీసీ ఆప్షన్ అయితే పెట్టుకోండి. మోస్ట్లీ అవాయిడ్ అయితే చేయండి ఈబీసీ పెట్టుకోవడం అనేది. తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. పరీక్షా విధానం సిలబస్ మీద సపరేట్ గా కూడా వీడియో చేస్తాను. బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే స్టేజ్ 1 మనకి జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 30, రీజనింగ్ 30, టోటల్ గా 100 ప్రశ్నలు 90 నిమిషాలకి పరీక్షా సమయం ఉంటుంది. 100 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసరికి మనకి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరుగుతాయి. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్స్ 35, రీజనింగ్ లో 35 ప్రశ్నలు అయితే అడుగుతారు. డీటెయిల్ గా చాప్టర్స్ అన్ని కూడా ఏమేమి ప్రిపేర్ అవ్వాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ టైప్ టెస్ట్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మనకి టైపిస్ట్ పోస్టులకు సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారో. అప్లై చేసేటప్పుడు మీకు ఎటువంటి టైప్ సర్టిఫికేట్ అవసరం లేదు, కాకపోతే టైప్ టెస్ట్ పెట్టే సమయానికి మీరు 30 words per minute టైప్ స్పీడ్ అనేది ఉండే విధంగా మనకి చూసుకోండి. మీరు ఇప్పుడు టైప్ రాకపోయినా సరే ఇప్పటి నుండి మీరు అప్లై చేసి డైలీ టైప్ కోచింగ్కి వెళ్ళడం కానీ, ఇంట్లో సిస్టమ్ ఉంటే డైలీ ప్రాక్టీస్ చేయడం కానీ చేయండి. మోస్ట్లీ సరిపోతుంది. ఎగ్జామ్ టైంకి మీరు 30 words per minute అయితే గెయిన్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ స్పీడ్ని బట్టి మీరు టైం అనేది డైలీ ఎక్కువ అలకాట్ చేసుకోండి లేదా తక్కువ అలకాట్ చేసుకోవడం అనేది అయితే చూసుకోండి. అలాగే ఎవరైతే మనకి అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ అలాగే జూనియర్ క్లర్క్ టైపిస్ట్ కాకుండా ఈ పోస్టులకు ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మనకి టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. మొత్తం మనకి 4 పోస్టులకి కూడా కామన్ గా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అందరికీ కూడా సింగిల్ గా సిబిటి ఉంటుంది. స్టేజ్ 2 కూడా అందరికీ కామన్ గా ఉంటుంది. కాకపోతే టైపిస్ట్ పోస్టులు 2, 3కి మాత్రం ఎక్స్ట్రాగా టైపింగ్ టెస్ట్ ఉంటాయి. మిగతా వాటికి అయితే టైప్ టెస్ట్ ఉండదు. కేవలం 2 ఎగ్జామ్స్ పాస్ అయితే సరిపోతుంది. మీకు 2 గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంటర్ లెవెల్ 2 కూడా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ 2 నోటిఫికేషన్ కూడా మీకు అర్హత ఎలిజిబిలిటీ ఉంటే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. రెండింటికి సపరేట్ గా అప్లికేషన్స్ పెట్టుకుని సపరేట్ గా ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి. సపరేట్ గా ఎగ్జామ్స్ పెడతారు. సపరేట్ గా ఎగ్జామ్స్ అనేవి కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ మీరు 12th స్టేజ్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటే మీరు డిప్లొమా 10th తర్వాత 2 years డిప్లొమా చేసినా సరే అది కూడా దీనికి ఈక్వలెంట్ వస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ కానీ లేదా 10+2 ఈక్వలెంట్ కానీ డిప్లొమా 10+2 చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 50% 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ పర్సన్స్ అయితే కనుక మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా మీకు 50% అయితే ఉండాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 50% మార్కులతో ఇంటర్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళకి ఏ పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్నాయన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు వాటికి తగ్గట్టు చూసుకుని ఏ పోస్టులు మనకి ఏ పీడబ్ల్యూ వాళ్ళకి ఏ కేటగిరీలో పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఎక్కడ ఏ జోన్ లో ఖాళీ ఉన్నాయన్నది చూసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. జోన్ వైజ్ గా పోస్టులు అనేవి నోటిఫికేషన్ చివరిలో మెన్షన్ చేశారు. మనకి బెంగళూరు జోన్ లో టోటల్ గా 60 పోస్టులు అయితే ఉండడం జరిగింది. చెన్నైలో మనకి 194 పోస్టులు అయితే ఉన్నాయి. గోరఖ్పూర్ లో మనకి 120, గౌహతి 175, శ్రీనగర్ 177, కోల్కతా మనకి ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా కోల్కతాలోనే ఎక్కువ ఉన్నాయి. 452 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ముంబై జోన్ లో కూడా 699 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ 389, సికింద్రాబాద్ జోన్ వచ్చేసరికి కేవలం 89 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో చూసుకోండి. సో మనకి లాస్ట్ ఇయర్ కటాఫ్ బట్టి అక్కడ తక్కువ ఉంది కదా, ఈసారి కూడా అక్కడ అప్లై చేద్దాం అంటే మీలాగే ఆలోచించి ప్రతి వాళ్ళు లాస్ట్ టైం కటాఫ్ చూసి అప్లై చేస్తే ఈసారి అక్కడ కటాఫ్ పెరగచ్చు. చాలా వరకు బెంగళూరు తక్కువ ఉందని అందరూ బెంగళూరు చేయడంతో లాస్ట్ టైం బెంగళూరులో కటాఫ్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. కాబట్టి ఎక్కడ కటాఫ్ ఈసారి తక్కువ ఉంటుందని చెప్పి ఎవరో కూడా కన్ఫామ్ గా అయితే చెప్పలేరు. అలాగే మీ పోస్టింగ్ అనేది అక్కడే వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా థింక్ చేసి మీరైతే ఆ ఏ జోన్ అప్లై చేయాలనే నిర్ణయం తీసుకోండి. లాస్ట్ టైం వరకు అయితే కనుక మీరు ఎటువంటి ఏ జోన్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు హోమ్ అడ్రస్ ఏదైతే ఇస్తారో ఆ హోమ్ అడ్రస్ పిన్ కోడ్ బేస్ చేసుకుని ఆ పిన్ కోడ్ కి దగ్గరగానే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అలాట్ చేస్తారో. బట్ మీ పిన్ కోడ్ దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుందా అంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ఎలా అలాట్ చేస్తారంటే ఫస్ట్ పిన్ కోడ్ బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అప్లై చేశారో ఫస్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి అలాట్ చేస్తారో, నెక్స్ట్ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ మహిళా అభ్యర్థులకు అలాట్ చేస్తారో, పీడబ్ల్యూ మహిళా అభ్యర్థులు ఫిల్ అయిన తర్వాత మాత్రమే నార్మల్ మేల్ క్యాండిడేట్స్ ఇతర వాళ్ళకి మనకి సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈలోగా సెంటర్ ఫిల్ అయిపోతే
ఆ నెక్స్ట్ లేదా నియర్ బై సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ అనేది మనకి ఎంచుకోవడానికి అయితే రైల్వేలో ఉండదు. మనకి రైల్వే వాళ్ళే మీరు ఏ జోన్ అప్లై చేసినప్పటికీ కూడా మీరు హోమ్ జోన్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్కి దగ్గరలోనో ఆ నియర్ బై సెంటర్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా అయితే అలాట్ అవడం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం వరకు మట్టుకు ఎలా ఇచ్చారో మరి ఈసారి కూడా అలాగే ఇస్తారంటే 100% అయితే నేను కన్ఫర్మ్ అయితే చెప్పలేను. లాస్ట్ టైం మటుకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా మంది గ్రాడ్యుయేట్ లెవెల్ లో కూడా ఈ డౌట్ అయితే అడిగారు. ఓకే, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్ గా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 10+2 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి కంప్లీట్ గా మీరు కూడా నోటిఫికేషన్ ఫుల్ గా చదువుకున్న తర్వాత మీరు కంగారు పడి వెంటనే అప్లై చేయకండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ 2-3 రోజుల్లోనే అప్లై చేయకూడదు. అలాగే లాస్ట్ లోను కూడా అప్లై చేయకూడదు. కొంచెం మిడిల్ లో అప్లై చేయడం అనేది బెటర్. ఎందుకంటే ఎన్టీపీసీ కూడా ఫోటోకి సంబంధించి కూడా మనకి స్టార్ట్ అయిన ఫ్యూ డేస్ తర్వాత అప్డేట్ వచ్చింది కాబట్టి వెంటనే కాకుండా చివరిగా కాకుండా కొంచెం 1-2-3 రోజుల తర్వాత మీరు అప్లై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఒక 3 రోజులు ఆగి. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.